ప్రభుత్వ హయాంలో కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్ కాకినాడ సెస్లోని వాటాలను బలవంతంగా లాగేసుకున్న కేసులో నిందితులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉచ్చు బిగుస్తోంది. కేఎస్పీఎల్ యజమాని కర్నాటి వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదుపై అటు ఏపీసీఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ ఇప్పటికే ప్రాథమిక విచారణ జరిపింది. భారీగా మనీ లాండరింగ్ జరిగినట్లు కూడా గుర్తించింది. దాని ఆధారంగా మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అభియోగాలు మోపి ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్టు నమోదు చేసింది. అయితే కేసులో నిందితులైన వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి తనయుడు వై విక్రాంత్ రెడ్డి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఆయన అల్లుడి సోదరుడు అరవింద సంస్థ యజమాని పెనక శరత్ చంద్రారెడ్డి, విజయసాయిరెడ్డి నామినీ సంస్థగా పేరొందిన పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పీ ప్రతినిధులకు ఈడీ ఇటీవల నోటీసులు జారీ చేసింది. ఇక విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే వివిధ కారణాలతో వారు విచారణకు హాజరు కాలేదు. ఇక దాంతో వారికి మరోసారి నోటీసులు ఇచ్చే దిశగా అడుగులు వేస్తుంది. రైట్ శివ, ఇప్పటికే మనం చూసుకుంటే వైసీపీ హయాంలో ఏదైతే కాకినాడ సీ పోర్టుకి సంబంధించి ఆ వార్తలను బలవంతంగా లాగేసుకున్నారన్న కేసుకి సంబంధించి ఇప్పటికే వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళు హాజరు కాని నేపథ్యంలో మరోసారి నోటీసులు ఇచ్చే దిశగా అడుగులు వేస్తుంది ఈడీ అని చెప్తున్నారు. సో మరి నెక్స్ట్ టైం ఇప్పుడు మళ్ళీ రెండోసారి నోటీసులు ఇస్తే వాళ్ళు విచారణకి హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటారా? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి శివ? రత్న, మొత్తం మీద చూసుకుంటే కాకినాడ పోర్టు వ్యవహారంలో బలవంతంగా ఏదైతే కేవీ రావు దగ్గర నుంచి రాయించుకున్న 41.21% సంబంధించి కూడా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించి దీనికి సంబంధించి విచారణ కొనసాగుతుంది. అయితే దీంట్లో ఆర్థిక పరమైన లావాదేవీలు కొనసాగినాయి. పూర్తి స్థాయిలో మనీ లాండరింగ్కి పాల్పడ్డారని చెప్పి కూడా ప్రభుత్వం గుర్తించి దీన్ని ఈడీకి విచారణ రాచించి వెంటనే రంగంలో దిగిన ఈడీ కూడా దీనిపై సమగ్రమైన విచారణ చేపట్టింది. ప్రాథమిక విచారణలో భాగంగా దీంట్లో ఎంపీ విజయసాయిరెడ్డి, అలాగే విక్రాంత్ రెడ్డి, ఏదైతే మాజీ టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి, అరవిందో ఫామ్ చైర్మన్ శరత్ చంద్రారెడ్డికి ఈ ముగ్గురికి కూడా విచారణకు హాజరై దీనికి సంబంధించిన నిజాలు తేల్చాలని చెప్పి కూడా ఈడీ 2 రోజుల క్రితం నోటీసులు జారీ చేసింది. అయితే ఈడీ ఇచ్చిన నోటీసులకు సంబంధించి విజయసాయిరెడ్డి ఏమో పార్లమెంటు సమావేశాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. అలాగే విక్రాంత్ రెడ్డికి సంబంధించి అనారోగ్యం కారణంతో తాను రాలేనని చెప్పి ఆయన నోటీస్ ఇవ్వడం జరిగింది. అలాగే శరత్ చంద్రారెడ్డికి సంబంధించి తాను ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాను, వచ్చే వారంలో విచారణకు వస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో ఏదైతే కాకినాడ పోర్టుకు సంబంధించి జరిగిన అక్రమాలకు సంబంధించి కూడా ఒకవైపు సిఐడి, మరొక వైపు ఈడీ సంయుక్తంగా కూడా దర్యాప్తు జరుపుతుంది. ఒకరికొకరి సహకరించుకుంటూ కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగుతోంది. మరొక వైపు దీనికి సంబంధించి కూడా మరొకసారి విచారణకు తమ ఎదుట హాజరు కావాలని చెప్పి కూడా ఈడీ ఇవాళ రేపట్లో కూడా నోటీసులు జారీ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి ఒకవైపు సిఐడి దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పి కూడా విక్రాంత్ రెడ్డి ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించిన విచారణ కూడా ఈ నెల 24కు వాయిదా పడింది. అయితే ఈడీ కేసు నమోదు చేస్తే గనక ఖచ్చితంగా వీరికి బెయిల్ వస్తుందా లేదా, ఈడీ ఏ విధంగా ప్రసంట్ చేయబోతున్నారు, ఈడీ వద్ద తమ వాదనల్ని ఏ రకంగా వినిపించబోతున్నారు, అయితే ఈడీ ఇచ్చిన నోటీస్కి వీరు విచారణకు హాజరవుతారా అవరా అనే ఉత్కంఠ అయితే ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. రత్న. రైట్, థాంక్యూ శివ.